హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్లో ఫస్ట్ ఎమ్ము సేఫ్ అవుతాడు, సొమ్ము అవుట్ అవుతాడు. ఇది జరగబోతుంది. అట్లాగే మరి డబుల్ ఎలిమినేషన్కి సంబంధించి కూడా బర్నీ వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. నాకు మార్నింగే పేపర్ అప్డేట్ అంటే కదా, శివాజీ బస్ కోసం వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా బర్నయ్య ఉన్నాడంట. ఎందుకు బర్నయ్య ఏంటి అనేది కూడా ఇప్పటికే జస్ట్ ఈ వీడియో కంటే ముందే న్యూస్ బౌల్లో ఫుల్ డీటెయిల్డ్గా అనలైజ్ చేసా. ఆ వీడియో చూడండి. డేమోన్ ఆఫ్ బర్నా అని చాలామందికి డౌట్ ఉండేది కదా, ఆ వీడియో చేస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాగే ఈరోజు ఇప్పుడు ప్రోమో చూసినా సరే మీకు క్లారిటీ వచ్చేసే ఉంటుంది. సరే, ఆ అప్డేట్స్ ఏంటి? ఎలిమినేషన్ అంటే సుమన్ శెట్టి అవుట్ అయిపోయింది. శనివారం ఎపిసోడ్లో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక ఇంకో సెకండ్ ఎలిమినేషన్, ఆ ట్విస్ట్లు హైలైట్స్ ఉన్నాయి, ఊహించని రీతిలో జరగబోతూ ఉంది. దానికి సంబంధించి ఏంటని కూడా పెట్టి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. అయితే షూట్ కంప్లీట్ కాల ఇంకా ఏమది రెండో ఎలిమినేషన్కి సంబంధించి, సెకండ్ ఎలిమినేషన్కి సంబంధించి షూట్ అయితే కంప్లీట్ కాల, కానీ ఏది జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ వీడియో చూడండి. సరే, ఈ ప్రోమో ప్రకారం వెళ్తే హోస్ట్ వచ్చి అంటున్నారు కదా, నేను ఈ వారం ఎవరిని ఇంకేమంటారు, అనాల్సినప్పుడే అనలేదు, చెప్పాల్సినప్పుడే చెప్పలేదు. కొందరికి మాత్రమే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి, కొంతమందికి అసలు ఇప్పుడు డీమోన్ పవనే ఉన్నాడు. ఆయన గురించి లాస్ట్ వీక్ అనుకుంటే ఎప్పుడయ్యా మాట్లాడుతావు, నీకోసం నువ్వు లాయర్గా వచ్చి ఆవిడ మాట్లాడడమేనని చెప్పేసి. బట్ అప్పుడే ఆయనకి చెప్పుంటే బాగుండేది కదా. ఈరోజు ఇప్పుడు వచ్చి చెబుతా ఉన్నారు, ఓకే సంతోషం, అందరితో ఇంటరాక్ట్ అయితే హాయిగా చక్కగా బాగుంది అంటే ఆయన కూడా అవును సార్ చక్కగా ఉంది, ఎంజాయ్ చేశాను అంటున్నాడు. ఆయన పంచైతే వేస్తున్నాడు, బయటకు వెళ్తూ ఉంటుంది. మొత్తానికి డీమోన్ పవన్ మనసులోంచి మాట అయితే బయటకు వచ్చింది. ఇది 100% నిజం. ఆయన ఇప్పుడు సంజన కూడా అంటున్నట్టుగా ఆయాష, రమ్య ఇంకా కొన్ని రోజులు ఉంటారు రచ్చరంబోలు అన్నట్టు చూడండి. ఆవిడ ఫన్ అంటున్నా సరే, డీమోన్ పవన్ నిజంగా ఇప్పుడు ఈ వారం అంతా ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే టాప్ 5 వరకు వచ్చాడు, ఉన్నాడంటే రావాల్సినోడే. కానీ ఇంకా రావాల్సినంత రీచ్ అయితే రాలేదు. ఆయన ఉన్నంతలో కంటెస్టెంట్లు అందరికంటే చాలామందితో పోల్చుకుంటే జెన్యున్గా ఉన్నాడు, ఫెయిర్గా ఉన్నాడు, కన్నింగ్ స్ట్రాటజీలు లేవు, ఎవరిని పక్కన అన్యాయం చేసేద్దామనేది లేదు. రియల్గా అడుగుతాడు, అరే నాకు ఇవ్వనరా ఛాన్స్, నేను ఉంటానంటాడు. ఇవ్వము కాదు నువ్వు స్ట్రాంగ్ అని తీసి పెట్టేసిన సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ సైలెంట్గా ఉండిపోవడం కూడా అతనికి మైనస్ అయిపోయింది. అట్లా కాకుండా ఆర్గ్యుమెంట్ చేసి ఎందుకు ఇచ్చారు, ఎందుకు కాలేదు, నేను ఎట్లా, మీరు ఫెయిర్గా చేశారు, అన్ఫెయిర్ చేశారు కదా, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసినా బాగుండేది. అయితే అప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా తప్పించేశారంటే కూడా ఆవిడ కంటి సైకిల్ చేసి కెప్టెన్ అవ్వాలనే ఉద్దేశంతో వాడుంటే నాకు అర్థమైద్దని ఆవిడ మ్యానిపులేషన్ మోటివేషన్తోనే ఇక చేసేసాడు తప్ప మొత్తానికి ఇంకోటి ఆ పీక పట్టుకుని గొడవ కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడ కాంబినేషన్లో జరిగిన నెగిటివ్ ఆయనకి ఏదైనా వచ్చిందంటే తప్ప, ఇతను బేసిక్గా అయితే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆ కామెంట్ కంపోజింగ్ నేచరే. కాకపోతే చెప్పే కదా, 7 వారాలు నాకు కెప్టెన్ కంటెండర్ చేయలేదన్నప్పుడు 7 వారాలు అతను ఫైట్ చేయకపోయినా 7 వారాలు హోస్ట్ కూడా ఎప్పుడు ఇన్పుట్స్ ఇవ్వలే. నువ్వెందుకు ఫైట్ చేయలే, నువ్వు ఎందుకు అడగలే, నీకోసం నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలే, వేరే వాళ్ళ కోసం ఇచ్చేవాళ్ళు కదా. పైగా ఇతర ట్రాక్ వల్ల నష్టమే జరుగుతుంది, లాభం ఉండట్లేదు, నువ్వు గేమ్లో ముందుకు పోలేకపోతున్నావు, మీకు ఇది నిజంగా మైనస్ అవుతుంది, పాజిటివ్ అవ్వట్లని క్లియర్గా చెప్పలే. ఆ వీడియోలు కూడా కలిపే చూపించారు తప్ప మీరు మళ్ళీ మీ మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా సర్దుకుపోండి, ఇలాగే జంటగానే ముందుకు పోండి అనే రాంగ్ ఫీడ్బ్యాక్. ఒక రకంగా వీళ్ళకి రావాల్సినంత ఇన్పుట్స్ వచ్చి ఉంటే ఇతడు జర్నీ వేరేలాగా ఉండేది. ఈ వారం చూస్తూ ఉన్నాం, గత వారం 2 వారాల నుంచి అందరితో సరదాగా ఉంటున్నాడు. అందరితో ఇమాన్యుయల్తో, తనూజతో, బర్నీతో అందరితో జోకులు వేసుకుంటూ, జోవియల్గా ఉంటూ ఒక స్టాండ్ తీసుకుని ఒపీనియన్ తీసుకోవాలని ఆ ప్రెజర్లో లేడు. మెయిన్ ఎందుకంటే కొద్ది రిలాక్స్డ్గా రెక్కలు వచ్చిన పక్షిలాగా అనిపిస్తున్నాడు చూస్తుంటే. నిజంగా గోదావరి ఎటకరం కావచ్చు, ఆ పంచులు కావచ్చు, సెటైరికల్గా ఉంటా ఉన్నాడు. ఎవరు ఎంత గట్టిగా మాట్లాడినా, మాధురి కావచ్చు, సంజన కావచ్చు, హార్స్గా చెప్పిన అమ్మాయిలు ఒకలా చూస్తాం, అమ్మ కేటగిరీలో ఒకలా చూస్తాం, మేము ఆంటీలు కదా మాకు ఇవ్వాలని సంజన అని సరే, అది కాదు మాధురి కూడా అంటే నువ్వు ఎందుకు ఆడుకో, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ఎందుకు ఫైట్ చేయలేదని సరే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఎమోషన్ వాళ్ళు బయట పెట్టారు. మనం ఎట్లా ఉందాం కూల్గా అట్లాగే ఉన్నాడు. సో వచ్చిన కామనర్స్ అందరిలో కూడా ఇతడికే కంప్లీట్గా ఫస్ట్ నుంచి కూడా టంగ్ స్లిప్ లేదు, ఆచితూచి మాట్లాడాడు. ఓవరు యాటిట్యూడ్ కానీ, యారగెన్స్ కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఏమీ లేవు. అప్పుడు ఓనర్స్ టెనెంట్స్ పెట్టేటప్పుడు కూడా అరే ఇవన్నీ వచ్చి ఫ్రూట్స్, పెరుగు, పాలు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇవ్వమని, వాళ్ళు ఏమన్నా నిజంగా పని మనుషులే అంటే మనం కూడా ఇవ్వాలి కదని అతడే అలాంటి యాటిట్యూడ్తో ఉండడు తప్ప ఓవర్ యాక్షన్ చేసింది ఏమీ లేదు, ఆచితూచి మాట్లాడాడు. ఇప్పుడు కూడా చూస్తే ఆవిడ ఉన్నంతసేపు ఆ జంట ఉన్నంతసేపు ఒక పెంటలాగే ఉండేది. మనం కూడా ఎప్పుడు ఏంద్రా ఆయన ఉదయం గొడవ, మధ్యాహ్నం గొడవ, సాయంత్రం గొడవ, రాత్రి గొడవ, అప్పుడే అరుపులు, అప్పుడే అలకలు, అప్పుడే ఏడుపులు, అప్పుడే పెడబబ్బులు, మళ్ళీ కలిసిపోవాలి. అబ్బా చిరాకు. ఒక దశలో మన శివాజీ బజులు అన్నట్టుగా ఒక 2 వారాల ఆడియన్స్ మిమ్మల్ని ఇద్దరిని పట్టుకుని గుంజి పడేద్దామా బయటకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే నిజంగా అవన్నీ ఎంతసేపు అతడు కూడా ఒక పొసెసివ్నెస్తో ఉండడం, ఆవిడ కూడా అట్లా ఉండడం, నేను ఎక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వెవరితో ఉన్నావు, నేను ఎవరితో ఉన్నావు, ఇదే గొడవ గోల రచ్చరంబోలే. ఇప్పుడు నిజంగా స్ట్రెస్ అంతా పోయి, ఆ ప్రెజర్ అంతా పోయి ఫ్రీ బర్డ్ మాదిరిగా రిలాక్స్గా ఉన్నట్టు ఉన్నాడు. సరే, ఇంకోటి ఏంటంటే భరణి
ట్రస్ట్ ఎవరికంటే ఆటోమేటిక్ సుమన్కి ఇస్తాడు. ఎక్కువ ట్రస్ట్ వాళ్ళతోనే ఉంది. మరి ట్రస్ట్ చేయింది ఎవరిదంటే డీమోన్ అన్నాడు. బట్ ఆలోచన విధానం అన్నాడు తప్ప పెద్ద నెగిటివ్ ఏం చెప్పింది అది కూడా లేదు. కాకపోతే సుమన్ అండ్ బర్నీ బాండ్ గురించి కూడా చెప్పాల్సిందే. ఒకరినొకరు ఎప్పుడూ మోసం చేసుకోలే, చీటింగ్ చేసుకోలే, బ్యాక్ బిచ్చింగ్ చేసుకోలే. ఆ ముస్తఫా సాంగ్ కూడా పర్ఫెక్టే. సుమన్ అన్నకి అన్యాయం అని చెప్పేసి శ్రీజ టీము అప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళ కోసం సంజనా ఫ్లోరాన్ని తీసేసి బర్నీ బ్యాడ్ అయ్యాడు తప్ప బాండ్ కోసం, ఆ ఫ్రెండ్షిప్ కోసం ఓవరాల్గా చూసుకుంటే అతనికే డ్యామేజ్ అయింది తప్ప వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ లేదు. ఎలిమినేషన్ రీజన్స్లో కూడా ఆయనే చెప్పడం, ఆయనే పాయింట్లు ఇవ్వడం అంతలా బాండ్ ఉండిందో. ఆయన ఏది చెప్తే అదే దివ్య, లేకపోతే భరణి అడుగుజాడలో భరణి చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చాడు తప్ప ఎందుకు ఏంటి అని కూడా అనే పరిస్థితి లేదు. నిన్న కూడా సంజనకు పాయింట్లు ఇవ్వనప్పుడు అట్లా వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగే ఫస్ట్ నుంచి ఉంది. ప్యూర్ హార్ట్ఫుల్ ఫ్రెండ్షిప్ అంటారు కదా, అట్లా కుదిరింది. మిగతావన్నీ కూడా రకరకాలుగా ఉన్నా సరే ఇప్పుడు ప్రతి బాండింగ్ కూడా ఏదో ఒక సందర్భంలో బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. బర్నీ తనూజ ఆవిడ వచ్చి ఆయన గురించి మాట్లాడడం, ఆయన వచ్చి ఆమె గురించి మాట్లాడడం బొచ్చడి సార్లు చూసాం మనం. అట్లాగే తనూజ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అట్లాగే ఇమాన్యుయల్తో మరి నేను నామినేషన్ చేస్తానని కూడా తీసుకున్నాడు కదా, అట్లాగే ఇంకా తనూజ కూడా చెప్పింది. అట్లాగే ఇమాన్యుయల్ సంజన కూడా చూసాం. ఇప్పుడు ఈ వారం అంతా కొట్లాడుకుంటున్నారు. రీతు డీమోన్ కూడా చూసాం. అందరూ ఒకరి గురించి ఒకరు బాండ్స్ ఫ్రెండ్స్ ఉన్నా సరే తర్వాత మాట్లాడుకోవడం, నెగిటివ్స్ చెప్పుకోవడం ఎట్లా చేశారు తప్ప బర్నీ అండ్ సుమన్ మధ్య మాత్రం ఎప్పుడూ లేదు. సో మనకి ఎంతసేపు ఒక గైడు, ఒక మెంటారు, ఒక మానిటర్ అని మాదిరిగా బర్నీ ఉండేవాడు. నామినేషన్లు ఎవరన్నా బర్న్ అన్న అంటే R.S.D అని పేర్లు చెప్పడం, పాయింట్లు అంటే కెప్టెన్గా బాగా చేయలేదు కదా, ఆ టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయింది కదా, ఇట్లా ఆ పాయింట్లు కూడా చెబితే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయాడు అంతే సుమన్. అట్లాగే దివ్య డైరెక్షన్లో కూడా నడిచాడు. అందుకేనేమో బస్సు వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా ఎట్లా ఉందో ఈ వారం ఇద్దరిని కూడా జంటగానే మీ ఫ్రెండ్షిప్ మరి హౌస్లో కొనసాగినట్టు హౌస్ బయట కూడా కొనసాగించిన మాదిరిగా ఈ వారం జంటగానే బయటకు వచ్చేస్తున్నారు నాకున్న అప్డేట్ ప్రకారం. వీళ్ళ ఎలిమినేషనే సుమన్ ఇది చెప్పే కదా, బర్నీది కూడా అంటే షూట్ కంప్లీట్ అవ్వలేదని నేను 100% అని చెప్పలేకపోతున్నాను కానీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా. సరే చూద్దాం అవగానే ఓకే అని చెప్పేసి అది కూడా చెప్పేస్తాం. ఇక ట్రస్ట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా సంజన ఇమాన్యుయల్ ట్రస్ట్ అని చెప్పింది. మరి ఆయన కూడా ఆవిడనే చెప్పాలి ఎన్ని రోజులు ఈ వారంలో గొడవలు వచ్చినంత మాత్రం అయితే కాకుండా పోద్దా. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఆయన నోటితో ఆయనే చాలా ఆవిడ నా కోసం నిలబడింది నేనే తీసుకోలేదు స్టాండ్ అని ఆయనే భయపడ్డాడు తప్ప వెనకడికి వేసాడు తప్ప ఇంకా ఇప్పుడు కూడా నాకు ట్రస్ట్ ఆవిడ కాకుండా తనూజ అంటే అంతకంటే బిస్కెట్ అయిపోయింది ఇంకోటి ఉండదు. అయితే ఇక్కడ సంజన కూడా ట్రస్ట్ లేనిదంటే తనూజ అనే ఎక్కువ బాండు ఇమాన్యుయల్తో ఉంటే అసలు బాండు లేని ఆవిడ తినడు గారుగా ఈ వారం ఎక్కువ గొడవలు కూడా పెట్టింది నిజంగా ఆవిడ వల్లే, తనూజ పెట్టిన చిచ్చు వల్లే. ఎందుకంటే గత వారం మీరు ఎందుకు ఇమాన్యుయల్ నామినేట్ చేయరు, ఎందుకు మీరు నెగిటివ్ ఎవరు ఎందుకు చెప్పరు అనేటప్పుడు నేను చెప్పను, అల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ, డబుల్ క్లారిటీ ఉంది. నువ్వు ఎన్నిసార్లు గింజుకున్నా నేను చెప్పనయ్యా, నువ్వు వేరే వాళ్ళని చేస్తావా, నువ్వు బర్ణం చేస్తావా, నువ్వు కళ్యాణం చేస్తావా అని చెప్పి అవునా చూస్తా మీ బాండ్ ఏంటో మీ క్లారిటీ ఏంటో అని చెప్పింది కదా. మొత్తానికి అన్నిటికీ మంగం శబదం అంటారు కదా, అట్లాగా శపథం చేసినట్టుగా ఆవిడ పెట్టిన చిచ్చుతో లాస్ట్ వీక్ అంతా ఎంత గోళ రచ్చరంబోలు అయింది చూసాం కదా. లాస్ట్ వీక్ అంతా వాళ్ళిద్దరూ సంజన ఇమాన్యుయల్ ఎట్లా విభజించు పాలించు సూత్రం 100% అప్లై చేసింది కదా. మనకు ప్రాక్టికల్గా అర్థమైంది కదా, విభజించు పాలించింది అట్లా పిల్లి కొట్టుకుని ఎలక రొట్టెతికిపోయిందని మాదిరిగా లాస్ట్ వీక్ అంతా ఫస్ట్ ఎట్లా ఆడింది చూసాం. ఆ డీమోని ఇమాన్యుయల్ విన్నర్స్ టాప్లో ఉండేటప్పుడు స్కోర్లో ఉండేటప్పుడు ఈ సంజన బర్నీ సుమన్తో పట్టుకుని వాళ్ళని కింద గుంజుపడేసి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు పైకి వచ్చిన తర్వాత బర్నీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని గుంజుపడేసి ఫైనల్గా ఈవిడ వచ్చింది. ఎంత కష్టపడి ప్రెజర్ తీసుకుని టాస్క్లన్నీ ఆడి ఫైనల్గా ఆవిడ ఒకే ఒక టాస్క్ లాస్ట్ ఆడికి గెలిచి మొత్తం కొట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం కింద పడి మీద పడి ఇటు తిరిగి ఇట్లా వచ్చింది. మొత్తానికి ఆవిడ కూడా సంజన కూడా చెప్పింది నువ్వు మోసం చేసావు, నాకు నీ మాటలు వినా మోసపోయినా ముఖం మీద చెప్పింది. అట్లా ముఖం మీద చెప్పాలంటే ఈవిడే సంజన మాత్రమే ఈ సీజన్లో. అలాగే అప్పుడే నువ్వు ఇమాన్యుయల్ తీసేయాలి, టాప్లో ఉన్నాడు తీసేయాలి అతనే తీసేయాలి బాగా ప్రెజర్ తెచ్చి మోటివేషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీరా ఆవిడ వచ్చి సంజన వచ్చి ఓకే నా ఓటు ఇమాన్యుయల్కి బిగ్ బాస్ అని చెప్పగానే వాడిని ఎట్లా తీస్తారు, వాడు నా ఫ్రెండు నా గుండె అని మళ్ళీ చెప్పారు. బాబు ఇది ఎక్కడ బాధ అనిపించింది. సర్లే పోనని చెప్పి ఇంత ఆర్గ్యుమెంట్ అయిపోయింది. వెంటనే టాస్క్ అయిపోయినా అది టాప్లోకి వెళ్ళగానే మళ్ళీ అతనే గుంజు పట్లాగేసింది. ఎన్ని ఫ్లిప్లు కొట్టింది, ఎంత డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయ్యింది ఆ వారం అంతా ఇవి గేమ్ అంతా చూస్తే. అది ఎంత దారుణం తెలుసు. ఇమాన్యుయల్కి అర్థం కాదు, అందరికీ అర్థమైంది, ఆడియన్స్కి అర్థమైంది, అట్లాగే హౌస్ మేట్స్ కూడా అర్థమైంది. కానీ సో మొత్తంగా చూస్తే ఇట్లా జరిగింది కనుక మరి లేదంటే నిన్న చెప్పాడు కదా ఆ టాస్క్లో ఆడినప్పుడు పూల్లోంచి షేప్స్ తెచ్చిపెట్టే టాస్క్లో. సో మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇమాన్యుయల్ లేదు నాకు ట్రస్ట్ ఆవిడే అని చెప్పాడంటే ఇంకా చాలైనా ఈ వారం అయిపోయిన తర్వాత నీకు పెద్ద గిఫ్ట్ ఒకటి స్పెషల్ గిఫ్ట్ పంపించాలి, ఇంత బాగా అర్థం చేసుకున్న ఆటని మీ రియల్ బాండ్ 13 వారాలు 12 వారాలు సక్సెస్ఫుల్గా సాగిన బాండ్
13 వారాలు సక్సెస్ఫుల్గా సాగి ఈ వారంలో బ్రేక్ వచ్చిందంటే నువ్వు ఎలా అర్థం చేసి మళ్ళీ విచిత్రం ఏంటంటే ఆయనే చెప్పాడు, మమ్మీ నువ్వు ఎవరిని నమ్మకూడదు, వాళ్ళనే నమ్ముతున్నావు, వాళ్ళ మాటలే వింటున్నావు, వాళ్ళు కత్తితో నన్ను పొడిస్తే నువ్వు అడ్డుకోవాల్సింది, నువ్వే కత్తివేటికి బలైపోయేలాగా ఉన్నావు, నేను బలైపోతున్నాను అంటే తిరిగి తీరా చూస్తే 2 రోజుల తర్వాత ఆవిడ గేమ్ చేంజ్ చేసి ఇతడు మళ్ళీ అదే మాటలు విని ఆవిడ మాటలే పట్టుకొని ఈ తల్లి కొడుకులే గొడవపడి వేరే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు తనూజా అంటే ఆవిడ గుండె కోసినట్టు ఉండదా, గుండె పిండేసినట్టు ఉండదా, ఏడవదా, ఎమోషన్ అవ్వదా, ఏందిరా ఇన్ని రోజులు అమ్మ కొడుకుని ఇప్పుడు వేరే వాళ్ళ, నీకు తనూజా నీ వాళ్ళు అయిపోయింది, నేను వేరే వాళ్ళు అయిపోయినా. ఆవిడ కూడా చూశారు కదా మొన్న ఆడియన్స్ వచ్చి ఏంటమ్మా ఇమాన్యుయల్ అంటే 2 వారాల తర్వాత నార్మలా అంటే కామెడీ చేసేస్తుంది, అక్కడ తడబడుతుంది. మళ్ళీ కళ్యాణ్తో వచ్చి చెప్పేస్తుంది అక్కడ కిచెన్లో కూర్చొని, అది కాదురా నేను గట్టిగా అట్లా ఇవ్వబట్టే కదా, నామినేషన్లో వారిని అడగబట్టే కదా, ఏదో ప్యూర్ ఫ్రెండ్షిప్ కోసం నేను వారికి చెప్పాల్సి వచ్చింది అంత హార్ష్గా అన్నట్టు చెప్పింది. కానీ అది కాదు కదా ఇంటెన్షను, అతనిలో ఉన్న మైనస్లు, అతనిలో ఉన్న నెగిటివ్, అతనిలో ఉన్న ఇవన్నీ చెప్పేసి ఎక్స్పోజ్ చేయాలి, లాస్ట్ నామినేషన్ ఛాన్స్ వస్తారు అని అట్లా చేసింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్కి సంబంధించి ఎలిమినేషన్కి సంబంధించి మరి మీకేమనిపించింది, ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భరణి ఎలిమినేషన్ అది షూట్ కంప్లీట్ అయిపోతే నేను అప్డేట్ చేస్తాను. ఒకవేళ భరణి కాదు డీమో అని అన్నా సరే అది కూడా అప్డేట్ అయితే ఇమీడియట్గా షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీడియో అయితే అనలైజ్ చేస్తాను.